దగా ఫలితంగానే దగాకోరు ఫలితంగానే 40 అధికారం ప్రదర్శించడానికి కాదు ప్రజా సేవకుడిగా మాత్రమే ఉంటానని స్పష్టం చేశారు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన క్యాంపు కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. పార్లమెంట్ పరిధిలో అపరిష్కృతంగా దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర విభజనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే వైసీపీ పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ అని ఆరోపించారు మంత్రి నిమ్మల రామనాయుడు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వల్లనే సాధ్యమయ్యాయని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం ప్రారంభించామని ఇది మంచి శుభపరిణామం అని తెలిపారు రామనాయుడు. ప్రదర్శించడానికి కాకపోతే ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తున్నాం. దీనికి 7 శాసనసభ్యుల యొక్క ప్రోత్సాహం నాకు తోడై ఏదైతే పార్లమెంట్ లో అపరిష్కృతంగా ఉన్నటువంటి దీర్ఘకాల సమస్యలు ఏతున్నాయో వాటికి ఒక పరిష్కార మార్గం చూపెట్టాలి. ఏదైతే పార్లమెంట్ సభ్యుడైనా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కానీ అందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన వల్ల కంటే కూడా 1924లో జరిగినటువంటి పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్థితిలో కూడా మరి ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది అని అంటే దానికి ముఖ్యంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి ఆశీస్సులు